నాకు తెలిసి మీలో చాలా మందికి కల్పవృక్షం తెలిసే ఉంటుంది. ఎందుకంటే దీని నుంచి కలపతో డబుల్ కాట్స్, డైనింగ్ టేబుల్స్, చైర్స్ వంటివి ఎక్కువగా తయారు చేస్తుంటారు. అయితే కల్పవృక్షం నుంచి వచ్చే ఆకులు, పువ్వులు, కాయల్లో ఔషధ గుణాలు ఉన్నాయని మీకు తెలుసా? ఏంటి, షాక్ అవుతున్నారా? అడన్సోనియా డిజిటాటా అనే శాస్త్రీయ నామం కలిగిన కల్పవృక్షంలో ఉండే ఔషధ గుణాలు కారణంగా దీనిని ఆయుర్వేదంలో అనేక రకాల రోగాలను నయం చేయడానికి విరివిగా ఉపయోగించేవారు. ముఖ్యంగా వాపులు, గడ్డలతో బాధపడే వాళ్లకు కల్పవృక్షం ఆకులను ముద్దగా నూరి కడితే వాపులు, గడ్డలు త్వరగా తగ్గిపోతాయి. ఇక జ్వరంతో బాధపడే వాళ్లకు కల్పవృక్షం ఆకులతో చేసిన కషాయాన్ని డైలీ 50 ml చొప్పున ఇస్తే జ్వరం త్వరగా తగ్గుతుంది. అలాగే కల్పవృక్షం కాయల గుజ్జును అంజీరతో కలిపి పానకంలాగా చేసి 20 నుంచి 30 ml తాగడం వల్ల జ్వరం వల్ల వచ్చే వేడి, దప్పిక, రాత్రిపూట చెమటలు పట్టడం, ఒళ్ళు కాలడం లాంటి లక్షణాలు తగ్గుతాయి. ఇంకా మలేరియా, జ్వరంతో బాధపడే వాళ్లకు కల్పవృక్షం బెరడుతో చేసిన కషాయాన్ని 30 నుండి 50 ml చొప్పున రోజుకు 2 సార్లు ఇస్తే మలేరియా జ్వరం తగ్గుతుంది. ఇంకా చెప్పాలంటే డయేరియాతో బాధపడేవాళ్లు కల్పవృక్షం పండు గుజ్జును కొంచెం తింటే డయేరియా తగ్గుతుంది. ఇక కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లు కల్పవృక్షం ఆకులను దంచితే వచ్చిన రసాన్ని కీళ్ల నొప్పులు ఉన్న చోట అప్లై చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇంకా ఈ కల్పవృక్షం కాయల గుజ్జుతో పానకం చేసి అందులో జీలకర్ర, చక్కెర, ఉసిరిక చూర్ణము, నల్ల ఉప్పు, పుదీనా ఆకులు, పిప్పళ్లు కలిపి 3 నుండి 5 స్పూన్ల చొప్పున రోజుకు 3 పూటల భోజనానికి ముందు తీసుకుంటే పైత్యవాంతులు, అసిడిటీతో పాటు తేన్పులు కూడా కంట్రోల్ అవుతాయి. ఇలాంటివి ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నాము అని ఫీల్ అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారం అందించడానికి బూస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.